హరిహర వీరమల్ని టార్గెట్ చేశారు, ఈ సినిమాని టార్గెట్ చేశారు. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసినట్టు కాదా? మెగా ఫ్యామిలీ మీద కక్ష సాధిస్తున్నట్టు కాదా? మీరు పెద్ద సినిమా మీద టార్గెట్ చేసినట్టు కాదా? మేము ఆపను అంటున్నాము అంటూనే ఆపుదాం అంటున్నారు, మేము ఆపను అంటున్నారు. ఇప్పుడు ఉపవాసం ఉండాలంటే అస్సలు నేను వాళ్ళు తిండి తిన్నమ్మా, అస్సలు తిండి తిన్నాం, ఏమి తిన్నాం, ఇంత కొద్ది తింటాను, ఇంత కొద్ది టిఫిను, 4 పళ్ళు, 4 కాయలు, ఆ 4 జ్యూసులు ఇవన్నీ తెలిపి మొత్తం టోటల్గా అదేమవుద్ది? ఇలాగే ఉంది పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ నేను అన్నం మాత్రం తిన్నా అంటారు, అంటే అలా ఉంది ఇక్కడ. అది కాదు, నేను సినిమా ఆపను అంటారు, మీరు రేట్లు వస్తే మేము అమ్మను అంటారు. మీరు సినిమా ఆపను అంటారు, మేము వచ్చి మొత్తం టోటల్గా వాళ్ళు పర్సంటేజ్ సిస్టమ్ లేదు మేము వెయ్యమంటారు. అంటే ఇండైరెక్ట్ గా ఎగ్జిబిటర్కి ఫేవర్ ఉంది. ఎందుకంటే ఎగ్జిబిటర్ జనవరి తర్వాత రెంట్ లేదు మాకు, అస్సలు రూపాయి రెంట్ లేదు, కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం. మాకు ఈ సినిమా వస్తే పండగ వాతావరణం 4 వారాలు రెంట్ వస్తుందని ఆలోచించుకుంటున్న వాళ్ళమే మమ్మల్ని మీ యూనియన్ నాయకులు అందరూ కలిపి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారేమో, మమ్మల్ని కష్టపెడుతున్నారేమో. మా కష్టాన్ని మీకు చెప్పుకున్నాం తప్ప, మా బాధను మీకు చెప్పుకున్నాం తప్ప సినిమా ఆపుతామని మేము చెప్పలేదే.